Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. మీ లీడర్ని మీ అధినాయకురాల్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీరందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దేనికోసం అంటే రెగ్యులర్గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలను కుట్రలను కవితక్క మీరు సరి చేసుకోండి, మన పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ ఈ విధంగా ముందుకెళ్తే క్యాడర్ కొంచెం సరి చేసుకుంటే మనకు కూడా రేపు బలోపేతంగా ఉంటుంది కదా అని చెప్పి తండ్రికి అంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి రక్తం మంచుకొని పుట్టిన బిడ్డగా ఆమె స్పందిస్తూ మా నాన్న మీద బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. సిబిఐకి విచారణ కాళేశ్వరం గురించి సిబిఐకి విచారణ ఇచ్చడం ఇది సిగ్గుచేటు. పార్టీ ఎందుకు స్పందించలేకపోతా ఉంది ఈ విచారణ పేరు మీద అని చెప్పేసి కవితక్క గారు ప్రశ్నించడం జరిగింది. దాన్ని మాత్రానికే ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు చాలా చోట్ల కూడా పోస్టర్స్ అన్ని తీసేశారు. ఒకటి అంటే కవిత గారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా పోస్టర్స్ తీసేశారు. ఒకటి దాని తర్వాత సోషల్ మీడియాలో కూడా కవిత గారిని అన్ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. పార్టీ ఆఫీసులలో మాత్రమే బొమ్మలు కవితక్క గారు ఉన్నటువంటి ఫోటోలను చింపేస్తున్నారు కానీ లోపల ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చెరపలేరు కదా. మరి అంత నిజాయితీగా ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా కవితక్క గారి కోసం ఫోటో దిగడానికో కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో మేము పార్టిసిపేట్ చేయాలన్నా ఇంటి ముందరకు వచ్చి క్యూ లైన్లో నిలబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి ఆ రోజు జరగని తప్పు ఈ రోజు ఎందుకు జరుగుతుందంటే ఆరోపణలు చేసిరు. అవును, అది నిజమా అబద్ధమా చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుండేమో. కానీ ఈ విధంగా ఫోటోలు చింపి ఏ చేసినా కూడా ఆమె స్టాండ్ లైన్ మీదనే మేము ఉంటాము, ఆమె కోసమే మేము పనిచేస్తాము. కానీ అసలు టోటల్లీ మర్చిపోయారా? అంటే కేసీఆర్ కూతురు అని మర్చిపోయారా? ఇంత ఎక్స్పెక్ట్ చేశారా మీరు? కేసీఆర్ గారు తండ్రి కాబట్టే ఆమె నా తండ్రి మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, వీటి నుండి నా తండ్రిని బయట పడేయాలనే ఉద్దేశంతోనే ఆమె మాట్లాడింది. కానీ ఈ రోజు మరి ఏ నిర్ణయం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది కాబట్టి దానికి మేము కట్టుబడి ఉంటాము. మా పోరాటం అనేది కేసీఆర్ సార్ మీద కానీ నిన్నటి వరకు కూడా ఈవెన్ సస్పెన్షన్ ఆర్డర్ రానంత వరకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని మేము అనుకున్నాము. కానీ సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత మా నాయకురాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము. ఆమె కార్యాచరణ ఇంకా మాకు ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత దాన్ని బట్టి మేము నిర్ణయాలు కొత్త పార్టీ అంటున్నారు. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందో లేదో మాకు తెలియదు. అక్క వచ్చి చెప్పిన తర్వాత దాన్ని బట్టి ఒకవేళ పార్టీ పెడితే మాత్రం వెరీ హ్యాపీ దట్ ఈ రోజు కవితక్క గారి బహిష్కరణ వేడి అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిందో, సస్పెన్షన్ చేసిందో అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆనాడు 2006లో తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళని కాకుండా కడుపులో పిల్లను పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాడు పోరాడినటువంటి వ్యక్తి మీద ఈరోజు ఇంత ఈజీగా బహిష్కరణ వేటు వేస్తుందంటేనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఎన్ని కుట్రలు ఉన్నాయో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కొంతమంది కళ్ళలో ఆనందం కోసం ఈరోజు కవితక్క గారిని ఈరోజు బహిష్కరించిన మాట తెలంగాణ సమాజం దాకా మేము తీసుకుపోయేటువంటి వాళ్ళగా మేము ముందుంటామని చెప్తా ఉన్నాను. కవితక్క గారు అడిగింది ఏంటండి, తెలంగాణలో ఎప్పుడు జరిగినటువంటి విషయాన్ని, కార్యకర్తల మనోభావాలని తన తండ్రి గారికి లెటర్ రూపంలో రాస్తే ఆ లెటర్ని బహిష్కృతం చేసి ఆ లెటర్ని బహిరంగపరిచి ఈరోజు మీడియా ద్వారా మీడియా మేనేజ్మెంట్ చేసి దాన్ని బహిర్గతం చేసి ఎవరు చేసిరో చెప్పమంటే తిరిగి దొంగ అన్నట్టుగా మళ్ళీ మా మీద కుట్రలు చేసి కవితక్క గారిని ఒక ఎవరి పార్టీ ఏజెంట్ అనో లేకపోతే ఇంకెవరో ఏజెంట్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఒక కుట్రపూరితంగా ఈరోజు బహిష్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈరోజు మీకు బలం ఉండొచ్చు కాక, ఈరోజు మా వెనుక ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు అని అనుకోవచ్చు కాక, కానీ 2001లో ఏర్పడినాడు కూడా అది చిన్న సమాజం నుంచి ఏర్పడ్డది, కొంతమంది వ్యక్తులతో ఏర్పడ్డది. ఈరోజు జాగృతి కూడా అదే రకంగా ఉధృతం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలో, ప్రజలకు ఏ రకంగా సాంస్కృతిక వైభవం కోసం, సామాజిక తెలంగాణ కోసం రావాలో రాబోయే రోజుల్లో మేము నిర్ణయం తీసుకుంటాం. కవితక్క మా గౌరవ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ తెలంగాణ జాగృతి సమాజం అంతా, ఈ కార్యకర్తలంతా ఏకదాటిగా ఒకే ఒక గొంతుగా మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క విషయం కవితక్క గారు ఏమడిగిరండి, ఈ రోజు తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ విముక్తి కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా
రాష్ట్ర ఏర్పాటు కృషి చేసి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ వచ్చి తనకు కనీసం తిండి సోయ లేకుండా డబ్బు సోయ లేకుండా తెలంగాణ ధ్యాసగా పనిచేసినటువంటి వ్యక్తి మీద పీసీ ఘోష్ కమిషన్లు ఇచ్చినప్పుడు మీరేం స్పందించలేదు. ఇదే తెలంగాణ జాగృతి నిరసన తెలిపింది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టడం, అప్పుడు పార్టీ పరంగా స్పందించలేదు. అంతెందుకు కవితక్క గారు 6 నెలలు జైలు జీవితం అనిపించినప్పుడు ఇంత క్షోభపడలే, ఇంత అవమానకరంగా ఫీల్ కాలేదు. ఎందుకంటే తన వ్యక్తిగత విషయంగా భావించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు మీద వచ్చిన తర్వాత ఇంకొక విషయం నేను అందరికీ సమాజం తెలియగా చెప్తా ఉన్నాను. మీడియా కొంత ఇబ్బందికరమైనటువంటి వార్తలు ఏం చేసిందంటే ఈరోజు పార్టీ ఉంటేంత పోకేంత అని చెప్పి మిడిల్లో ఉన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రామునితో కపిలవర్ణుడు ఇట్లా అనే పదాన్ని రాముని తోక పికరుడు ఇట్లా అనే విధంగా మీడియా చూపించే ప్రయత్నం చేసింది. కాబట్టి దాన్ని నేను ఆక్షేపిస్తా ఉన్నాను. దయచేసి మీడియా కూడా దీనికి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అక్కగారు ఏమన్నారంటే తెలంగాణ సమాజం కోసం తన ప్రాణాలు లెక్క చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు అయితే ఉన్నాయి, మిమ్మల్ని జైల్లో వేస్తామని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే, గల్లీలో మాట్లాడితే, మీరు నాయకులు మాట్లాడకపోతే పార్టీ ఉంటెంత లేకుంటెంత, మన నాయకత్వం ఉంటెంత లేకుంటుందని చెప్పి తనతో సహా అనుకుంటే దాన్ని విడివిడిగా చూపించేసి ముక్కలు ముక్కలుగా కడిగేసి పార్టీ మీద ఏదో చేసినామని చెప్పి సమాజానికి చూపించే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చగొట్టి దిష్టి బొమ్మలు దానం చేశారు. మేము ఏ దిష్టి బొమ్మలకు మొదటగా పిలుపునియ్యలేదు. కానీ వారు మొదలు పెట్టిన తర్వాత చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది. జాగృతి సమాజం అంతా మేల్కొంటది. కాబట్టి ఈ రోజు తెలంగాణ జాగృతి ఆఫీస్ దగ్గర మీ దిష్టి బొమ్మ దహనం చేయడం కూడా జరిగింది. మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు వివరణ అడగలేదు? మరి ఇన్ని సంవత్సరాలు పోరాటం అంటే వ్యక్తి మీద ఇష్టానుసారం తీసుకోవడంలో అంటే ఏది తీసుకున్నా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారా? లేదంటే ఆ 2-3 పెద్దలు నిర్ణయించి ఇదే చేయాలని చెప్పి బలవంత పెట్టి చేపించాలనేది కూడా తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ సమాజం అందరికీ కూడా నిన్ననే కవితక్క గారు ఆ పేరుతో సహా చెప్పడం జరిగింది. మీకు అర్థంగా నేను ఒకటే క్లియర్ చెప్తా ఉన్నాను, సస్పెండ్ చేసిన తర్వాత చెప్పడం కాదు, నిన్న చెప్పడం కట్టే ఆ 2-3 పేర్లకు అనుకూలంగా చేయడం కోసం మాత్రమే, ఆ 2-3 కళ్ళలో ఆనందం కోసం మాత్రమే ఈరోజు బహిష్కరించే తప్ప ఇంకో విషయం కాదు. నిజంగా తెలంగాణ సమాజం కోసం నిలబడే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. మా అధినాయకురాలు ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం తెలంగాణ అంతేందుకు బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసి తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వేరు. కాబట్టి డెఫినెట్ గా రాబోయే రోజుల్లో తెలంగాణ ఆకాంక్ష మేర కోసం పనిచేస్తాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.